మనోజ్ పరిస్థితి అయితే ఏం బాగలేదని చెప్పని ఇంకా తన ఫ్రెండ్ని తీసుకొని అయితే ఒక పూజారి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా తనేం చెప్తాడంటే, నీ టైం అసలు బాగాలేదు, ఎటు పక్క నుంచి అయినా నీకు గండం రాబోతుంది, కానీ నేను చెప్పినట్టుగా కానీ వారంలో నేను చెప్పిన కలర్స్ నువ్వు వేసుకొని తిరగాలి అంటే, అయ్యో స్వామి నేను కానీ వేసుకొని కానీ తిరిగానంటే మా ఇంట్లో అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటారు స్వామి అంటే, లేదు నేను కానీ చెప్పిన మాట కానీ వినలేదు అంటే మాత్రం నీకు ఎటువైపు నుంచి గండం వచ్చినా నాకు సంబంధం లేదు అని చెప్పి అంటాడు. ఇంకా అలాగే అని చెప్పనని ఇంకా మనోజ్ కూడా అనేది ఇంకింటికి వెళ్తాడు. ఇంకింటికి వెళ్ళిన కాడ ఇంకా మీ బాలు మీనా అయితే మౌనిక ఎందుకు అలా ప్రవర్తించిందా అని చెప్పనని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. తను ఏ పరిస్థితిలో ఉండి అలా బిహేవ్ చేసిందో అట్లా ఎందుకు అనుకోకూడదంటే, లేదు మీనా అటుపక్క ఎవరు కూడా లేరు, కానీ మౌనిక ఒక్కటే ఉంది, కానీ ఆఖరికి అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా తను ఎవరో తెలియదు అన్నట్టుగా తను చేసిందంటే ఇంకా మీనా అయితే మాత్రం ఆలోచిస్తుంది, సంజయ్ ఏదో ప్లాన్ చేసినట్టే ఉన్నాడు, అందుకే మౌనిక ఇలా రియాక్ట్ అయ్యింది అని చెప్పనని. ఇంకా శృతి రవి అయితే మా హోటల్లో ఈ ఆడికి 1,00,000 రూపాయలు బహుమతిగా పెట్టి ఇలా చేస్తున్నారు అంటే గుడ్డు కపుల్స్ మాదిరిగా అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా అందరూ వద్దు మాకెందుకు ఇలాంటివి అని చెప్పనని అందరూ అనుకుంటారు. ఇంకా శృతి రవి అయితే 1,00,000 రూపాయలంట అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఆఖరికి సత్యం ప్రభావతి అయితే నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి నేనే కప్పు గెలుచుకొని 1,00,000 రూపాయలు నేనే గెలుచుకోవాలని తను, ఒక పక్క మనోజు రోహిణి, ఇంకొక పక్క ఏమో మీనా బాలు అందరూ అయితే పోటీ పడాలని చూస్తారు. ఇంకా అందరూ చూసేటప్పుడు మనిద్దరం కూడా ఏం తక్కువ అని చెప్పని రవి శృతి కూడా అయితే పోటీకి అయితే సిద్ధమవుతారు.